పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి క్రైమ్ కంట్రోల్ చేసేందుకు కృషి చేయాలన్నారు ఐజీ నాగిరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లను పరిశీలించి నేరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో కలిసి పోలీస్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. బ్లాక్ మనీ వెలికి తీసేందుకు మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో ఆటో డ్రైవర్లకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. స్వైపింగ్ మిషన్ ద్వారా లావాదేవీలు ఈజీ అవుతాయని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిగాయి. భీమారం మండలం బూరుగుపల్లిలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశారు. మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. దాడుల్లో గుడుంబా తయారీ సామగ్రితో పాటు 11 బైక్లను సీజ్ చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు పేర్వారంను పూలమాలతో సత్కరించి స్వామివారి ఫోటోను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరంలో 6 కోట్లతో నిర్మించే వంతెనకు భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వరంగల్ వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్ కు తరలించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో సాగునీటి సలహా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాలోని సాగునీటి సమస్యలపై అధికారులకు వివరించారు. రబీ పంటకు సాగునీరు అందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు డీఐజీ అకున్ సబర్వాల్. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం అక్బర్పేట్ పోలీస్ స్టేషన్ ను డీఐజీ తనిఖీ చేశారు. అనంతరం భూంపల్లి గ్రామంలోని మావోయిస్ట్ నేత జలంధర్ రెడ్డి ఇంటికెళ్లి వారి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. జలంధర్ ను జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును సందర్శించారు ఎంపీ బూర నరసయ్య గౌడ్. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో జనం పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సిక్తా పట్నాయక్. బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ ను ప్రజాప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.